నమస్తే. నమస్తే. ఈ కాలంలో జాతకాన్ని నమ్మచ్చా? ఓం శ్రీ గురుభ్యో నమః. నీ ప్రశ్న ఏంటి అంటే, ఈ కాలంలో జాతకాన్ని నమ్మొచ్చా? జాతకం ఎలా మనకు ఉపయోగపడుతుంది? ఈ కాలంలో ఉన్నటువంటి వారికి ఎలా సమన్వయం చేసుకోవచ్చు అనేసి. ఎలా సమన్వయం చేసుకోవచ్చు, జాతకాన్ని నమ్మొచ్చా అంటే మీకు సింపుల్. జాతకాన్ని నమ్మొచ్చు అనే దానికి కొన్ని ఆధారాలు, ఎవిడెన్స్లు మనం మాట్లాడుకున్నట్లయితే, నవగ్రహాల ప్రవాహం అనేది మన మీద ఉంటుంది అనేది సైంటిఫికల్గా వెళ్ళేదానికంటే ఆలోచనాత్మకంగా వెళ్దాం. మనకి సూర్యుడు, గ్రహాలన్నింటిలో మనకి సూర్యుడు, చంద్రుడు, అలాగే కుజుడు, అలాగే వచ్చేసి మనకేంటి బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు, ఈ 9 గ్రహాల ఎఫెక్ట్ ఉంటాయి. అయితే దీంట్లో 7 గ్రహాలు ప్రత్యక్ష గ్రహాలు. ఇది 7 గ్రహాలు మనకి కనిపించాయి, 2 గ్రహాలు మనకు కనిపించవు. వీటి ప్రవాహాలు ఎలా ఉంటాయి అంటే, సూర్యుడు మనకి వెలుగు లేకపోతే మనం ఏమైనా చేయగలుగుతామా? సూర్యుడి ప్రభావం మన మీద ఉందా లేదా? మనకి వచ్చేటటువంటి ప్రతి ఆహారం సూర్యుడి వల్లే కదా ఉండేది. సూర్యశక్తి ఎవరికైతే బాగా తగ్గుతుందో వాళ్ళకి విటమిన్ డి తగ్గుతుంది. ఇది జాతకంలో నా పరిశోధనలో తేలింది. సూర్యశక్తి ఎవరికైతే ఉండదో వాళ్ళకి విటమిన్ డి తక్కువ ఉంటుంది. ఎవరైతే దానికి రెమెడీగా ఆదిత్య హృదయాన్ని ఎవరైతే రెగ్యులర్గా పారాయణ చేస్తారో, సూర్య అష్టకాలను, సూర్య నమస్కారాలను చేస్తూ ఉంటారో, ఆటోమేటిక్గా ఒక 90 డేస్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా సూర్యశక్తి ఇంప్రూవ్ అయ్యి విటమిన్ డి సెట్ అవుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా చాలామందిని చేసింది. అలాగే చంద్రుడు శక్తి, మన పౌర్ణమిలో వచ్చినప్పుడు సముద్రం ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది. మూన్ ఎనర్జీస్ ఎవరికైతే బ్లాకేజ్ ఉంటుందో వాళ్ళ మీద వచ్చేసి నీకేంటి, ఒక ఫోర్స్ఫుల్గా నీ మీద ఒక పైప్తో నీళ్లు కొట్టాం, నువ్వు అడ్డం నిలబడ్డావు అనుకోండి, ఏమవుతుంది, నీకు కొద్దిగా తడుస్తాయి. అడ్డం నిలబడకపోతే ఫ్లో వెళ్ళిపోతుంది. అలాగే మూన్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎవరికైతే మూన్ ఎనర్జీ రిసీవింగ్ ఫ్యాక్టర్ బాగాలేదనుకోండి, వాళ్ళలో ఏమవుతుంది, మెంటల్గా గడబిడి అవుతూ ఉంటారు. సైకలాజికల్గా గడబిడి అవ్వటం, సైకలాజికల్ వీక్నెస్ ఉన్న వాళ్ళు అటు ఇటు వైబ్రేట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం సహజంగా చూస్తుంటాం. అమావాస్య పౌర్ణములకి సైకలాజికల్గా బాగాలేని వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడ్డారు అనేసి. అలాగే మూడో విధానం చూసుకుంటే, మూడో ప్రాక్టికల్, మనకి పౌర్ణమి టైంలో ఎక్కువ డెలివరీస్ ఉంటాయి, అమావాస్య టైంలో చాలా తక్కువ డెలివరీలు ఉంటాయి. ఎందుకు? పౌర్ణమి టైంలో ఎక్కువ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, కాబట్టి ఎక్కువ డెలివరీస్ ఉంటాయి. అమావాస్య టైంలో తక్కువ ఉంటాయి. అలా మనకి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క రీజన్ ఉంది. అలాగే ఎవరికైతే జాతకంలో బాగా గురువు బాగలేడు అనుకోండి, వాడికి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, స్టమక్లో జఠరాగ్ని తక్కువగా ఉంటుంది. ఇలా మనకి గ్రహాలు ఆటోమేటిక్గా మన శరీరంలో ఒక్కొక్కరి మీద ఉంటుంది. అలాగే శుక్రుడు బాగాలేడు అనుకోండి, వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేయలేడు, ఒక సినిమాకి వెళ్ళలేడు, ఒక షికార్కి వెళ్ళలేడు, ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉండలేడు. ఇదంతా మనకు జ్యోతిష శాస్త్రం చెప్పింది. దాన్ని ప్రాక్టికల్గా ఎవరికైతే అప్లై అయినప్పుడు, ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం డైరెక్ట్గా తీసుకున్నప్పుడు, ఈ గ్రహం బాగాలేదంటే ఇది చెప్పేయచ్చు. ఇది గ్రహం బాగాలేదంటే మన ఋషులు చెప్పిన అద్భుతం ఏంటి అంటే, గురువు బాగాలేడు, ఈ క్వాలిటీస్ బాగుండవు, శని బాగలేడు, ఈ క్వాలిటీస్ బాగుండవు, ఈ శని బాగుంది, ఈ క్వాలిటీస్లో బాగుంటుంది. దానికి రెమెడీస్ పెంచుకునే విధానం బాగుంటుంది అనేసి. అయితే జాతకం ఎందుకు చూసుకోవాలి అనుకున్నప్పుడు, జాతకం చూసినప్పుడు మనకి ఎక్కడ దశలు బాగున్నాయి, ఏ 10 సంవత్సరాలు బాగుందనో, ఏ 15 సంవత్సరాలు బాగుందనో, లేకపోతే ఈ పీరియడ్ ఈ 2 ఏళ్ళు బాగుందనో మనకు అనిపిస్తుంది. ఆ 2 ఏళ్ళు బాగుంది అని అనిపించినప్పుడు అది దాన్ని సద్వినియోగపరుచుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లైఫ్ జీపీఎస్. మన జీపీఎస్ మనం చూసాము, ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్ ఉందో ఆ రోడ్లను అవాయిడ్ చేసి వెళ్తాం. అలాగే మనకి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవాయిడ్ చేసి వెళ్ళడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీకు శని బాగలేడు, నువ్వు ఐరన్తో వ్యాపారం చేస్తానంటే కుదరదు. శుక్రుడు బాగుంది, బట్టల వ్యాపారం చేస్తే బాగుంటుంది, బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే బాగుంటుంది. నీ గురువు బాగుంది, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఫుడ్ బిజినెస్, గురువు బాగుంటే ఫుడ్ బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఇంకే నా గురువు బాగున్నాడు, నేను పోయి క్లాత్ బిజినెస్ చేస్తానంటే అచ్చు రాదు.
సో దీన్ని ఎక్కడెక్కడ మనం ఉపయోగించుకోవాలి అనే విషయాల్ని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే జ్యోతిష్యం మనిషికి జీవితానికి చాలా ఒక జీపీఎస్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే జీపీఎస్ మనకేం చేస్తుంది, ఒక్కోసారి ఏ అడవుల్లోకే తీసుకెళ్తుంది. అక్కడ నీ కామన్ సెన్స్ కావాలి. ఓకే, ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు ఉంటారు నీకు ఇది ఉండి ఇంత డీప్గా ఉంది అంటారు. అంత డీప్గా ఉంటే దానికి రెమెడీ ఏందని అడగాలి, కానీ సైకలాజికల్గా నువ్వు ఆ గుంతలో పడకూడదు. ఓకే, వాడు బాగాలేదు, ఓకే గురువు బాగాలేడు, దక్షిణామూర్తి స్తోత్రం చదివితే గురువు సెట్ అయిపోతాడు, లేకపోతే గురువు ప్రదేశాలు తిరిగితే అయిపోతుంది. ఇన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయి. అరుణాచలం వెళ్తే గురుశక్తి, గంగాపూర్ వెళ్తే గురువు శక్తి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గురువు శక్తి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి సద్వినియోగపరుచుకునేటట్టుగా రెమెడీ ఇవ్వాలి. ఓకే, కానీ గురువు పోయింది నీ జీవితం పోయింది, గురువు పోయింది నీ జీవితం లేదు అంటే ఏమవుతుంది, అది మూఢనమ్మకం కింద అవుతుంది. ఎలా మార్చుకోవాలో చెప్పాలి. ఒకటి, బ్రహ్మ రాసిన తలరాతని మనం పెద్దగా మార్చలేము, కానీ కర్మలో ఒక 40% కర్మని మనం ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు. ఓకే, ఓ 60% కర్మని మనం ఏం టచ్ చేయలేము. కొద్దిగా 40% మన పరిసరాలు పరిస్థితుల వల్ల ఏర్పడే కర్మబంధాలని మనం సాధన చేసుకుంటూ మనం దాన్ని ఉన్నతంగా చూసినప్పుడు బాగుంటుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఒక చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది అంటే, మనం ఇంటి ముందర నిలబడితే మన చుట్టూ మనకు 4 ఇళ్ళు కనిపిస్తాయి. అదే ఒక 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కామనుకోండి, చుట్టూ వీధిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అదే 10 ఫ్లోర్లు ఉంటే మీ కాలనీ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అదే ఒక 20 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందనుకోండి, చుట్టూరు ఒక 4 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల రేడియస్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలాగే నీ సాధన జీవితం పెరుగుతున్న కొద్దీ నీకు చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఎలాగైతే తెలుస్తుందో, నీ జాతకంలో కర్మ ప్రక్షాళన అవుతూ ఎదుగుతున్న కొద్దీ నీ జీవితం చూసే కోణం మారుతుంది. చూసే కోణం ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ జీవితం మారుతుంది. ఆ చూసే దృష్టిని మార్చడమే జ్యోతిష్యం. ఓకే, ఆ దృష్టిని ఉన్నతంగా మార్చుకుంటూ నువ్వుగా దర్శింప చేసుకుంటూ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి జ్యోతిష్యం ఉంది. అలాగని ఆ జ్యోతిష్యంలో ఏవో లోపాలు ఉంటాయి, టక్మని వాడు ఆ లోపంలో ఎత్తి పొడుస్తూ ఉంటే కాదు కదా. అప్పుడు ఒకడికి ఏదో మైనస్ ఉంది, ఆ మైనస్ కాదు, ప్రతి ఒక్కడికి. మొన్న ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, వచ్చేసి 100 సంబంధాలు చూసామండి, మా అమ్మాయికి కుదరలేదు. ఎన్ని సంబంధాలు చూసినా ఒకటే కదా కుదిరేది. సింపుల్ లాజిక్. ఓకే, ఒకటితోనే కదా పెళ్లి చేసేది. సో ఆ ఒక్కడిని ఎతకడమే నువ్వు చేసేది. ఆ ఒక్కడిని ఇప్పుడు నీకు దొరుకుతాడు అంటే, అమ్మాయి కళ్యాణ బలం ఉన్నప్పుడు ఈజీగా దొరుకుతాడు, కళ్యాణ బలం లేనప్పుడు ఎక్కువ కష్టపడాలి. నువ్వు హైదరాబాద్ బిర్యానీ తినాలని విజయవాడ పోయినావు అనుకోండి, ఎప్పటికీ హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది. అర్థమైందా? సింపుల్గా హైదరాబాద్ వైపుకి రావాలి, అక్కడ ఎక్కడ బలం ఉందో అక్కడ చూసుకొని వెతుక్కుంటే అయిపోతుంది. అలాగే మన జీవితంలో మనకంటూ ఒకటి రాసి పెట్టి ఉంటుంది. ఆ ఒక్కటి ఏంటి, 1, 2 గ్రహాలు బాగుంటాయి. ఆ బాగున్న గ్రహాలు మనకి ఏం సూచిస్తున్నాయి, ఆ వాటిని బట్టి మన జీవితంలో మనం ఈ వాటి పరంగా జీవితాన్ని సాగిస్తే ప్రతి ఒక్కడి లైఫ్ సక్సెస్ఫుల్గా మార్చుకోవచ్చు. ఓకే, ఇందాక ఈరోజు ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను వేరే పని చేస్తున్నాను సార్, నాకు అన్ని కష్టాలే సార్ అన్నాడు. చేతులారా చేసుకున్న కష్టాలు అన్నా. నేను అది ఎలా చెబుతారు సార్ అన్నా. నీకు ఏదైనా కష్టం ఉందా అన్నా. లేదు, అన్ని అష్టక వర్గాలు బాగున్నాయి, గ్రహాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఏం చేశాడు, ఫ్రెండ్స్ను నమ్మి అందరికీ ఒకటికి 20 లక్షలు, ఒకటి 30 లక్షలు, ఒకటి తండ్రి ఇచ్చిన 5 కోట్ల 6 కోట్ల ఆస్తిని తీసుకెళ్ళి అందరికీ పంచాడు. అది ఎట్లా పంచాడు, ఆయన దగ్గర ఉన్న క్యాష్ను పంచితే కాదు, ఇంటి మీద లోన్లు బట్టేలా పంచాడు. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చున్నారు. ఎవడు చేతులారా చేసుకున్నాడు, అతను చేతులారా చేసుకున్నాడు. అతనికి జాతకంలో యోగాలు ఉన్నాయి, తను చేతులారా చేసుకున్న దానికి ఎవడు ఏం చేయలేడు కదా. సో ఇక్కడ జాతకం కర్మను చూపిస్తుంది, కర్మ ఫలితాన్ని చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు మార్చుకోగలిగితే కొంతవరకు బెటర్ అవుతుంది. ఎలా మార్చుకోవచ్చు అంటే, జ్ఞానార్థదద్ధేన కర్మ. నువ్వు జ్ఞానం పెరిగినప్పుడు కర్మ తగ్గుతుంది. జ్ఞానం ఎట్లా పెరుగుతుంది, ఒక
ధ్యానమో యోగమో సాధన చేస్తే ధ్యానం అనేది సత్య జ్ఞానాన్ని దర్శింపజేస్తుంది. కర్మానుసారాన్ని బుద్ధి అనేది కర్మానుసారిని, మనసు అనేది బుద్ధ్యానుసారిని. నీ చేష్టలు అన్నీ కూడా మనసును బుద్ధిని బట్టి ఉంటాయి. సో ఆ చేష్టలు మారాలి అంటే నీ కర్మ మారాలి. కర్మ మారాలి అంటే నువ్వేం చేయాలి? ఆధ్యాత్మిక సాధన చేయాలి. అందుకనే మన వాళ్ళు చిన్నప్పటి నుంచి అరే ఈ స్తోత్రం బట్టి బట్రారా, లేకపోతే ఈ రామాయణంలో శ్లోకం బట్టి బట్రా, లేకపోతే ఇది ఉందిరా. ఇప్పుడు నాకు మొన్న ఒక బామ్మగారు వచ్చారు, జాతకం చూసా, చాలా చాలా వరస్ట్గా ఉంది అబ్బాయి జాతకం. కానీ ఆ అబ్బాయిని చూస్తే నెంబర్ 1 ర్యాంకర్. నాకు ఎక్కడ జాతకంలో వర్కౌట్ కాల. చూస్తే ఏం బామ్మగారు మీరు ఏం చేశారు ఈ అబ్బాయికి? నేను ఏమన్నా దక్షిణామూర్తి స్తోత్రం నేర్పించారా అన్న. అవును బాబు అన్న. దక్షిణామూర్తి స్తోత్రం చిన్నప్పటి నుంచి వాడు రోజుకి 11 సార్లు చేసేవాడని. వాడు గురువు నీచం, చంద్రుడు నీచం, జ్యేష్ఠ నక్షత్రం, రుచిక ఏదో ఉంది అనమాట. వాడు అన్ని ఉదయం దక్షిణామూర్తి స్తోత్రం ఒకసారి చేస్తేనే మంచి ఫలితం. వాడు దొరికితే సందు దొరికితే రోజుకి 54 సార్లు 108 1100 సార్లు దక్షిణామూర్తి చేస్తుంటే ఎక్కడి నుంచి గ్రహాలు పనిచేస్తాయి? సో అలా మనకి ఏదో ఒకటి కనకదారను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి కనకదార, ధైర్యానికి కాలభైరవ, అన్నం ఇంట్లో హ్యాపీగా ఫుడ్ అంతా బాగుండాలంటే అన్నపూర్ణ. ఇవన్నీ మన అమ్మమ్మల టైంలో హ్యాపీగా ఈ స్తోత్రాలన్నీ పారాయణ చేసుకుంటూ వంట చేసేవారు. ఆ వంట చేసేటప్పుడు వంటకి బలం వచ్చేది, వాళ్ళకి బలం వచ్చేది, అది తిన్న వాళ్ళకి బలం వచ్చేది, ఆటోమేటిక్గా సాధన అయ్యేది. ఇప్పుడు ఎత్తుక్కుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాధనా జీవితాన్ని గడుపుతూ ఉంటావో గ్రహాలకు అతీతంగా నువ్వు జీవించవచ్చు. కానీ గ్రహాలు చూపించే పని చూపిస్తుంటాయి. ఓకే, ఇది ఎలా పనిచేయమంటే నీకు సీఎం తెలిసినంత మాత్రాన క్లర్క్ చెడగొట్టడని కాదు. ఇప్పుడు ఆఫీస్కి వచ్చారు, లోపల సీఎం కూర్చోనున్నాడు, సీఎం నీకు ఫ్రెండే, నువ్వు బయటికి రాగానే పిఏ నీ వాడు కాదనుకోండి, ఏం చేస్తాడు? సీఎం తెలుసు కాబట్టి ఇది తప్పలేడు. కానీ లేడు, సార్ బిజీగా ఉన్నాడండి అంటే నువ్వు చచ్చినట్టు ఒక అర్ధగంట కూర్చుంటావు, తర్వాత నేను లోపల పంపిస్తాడు. ఆ ఆలస్యం అయితే చేయగలుగుతాడు కదా పిఏ. సో అలానే గ్రహాలు కూడా నీ జీవితంలో బాగలేనప్పుడు ఆ లేట్ చేయడాలు, ఆ డిలే చేయడాలు జరుగుతాయి. కానీ మూలంతో నువ్వు సంబంధం పెట్టుకున్నప్పుడు అవేమీ నీ మీద వర్తించవు. జాతకము అనేది మనకి జీవితంలో అప్లై అవుతుంది. నవగ్రహాలను బట్టే మనకి జన్మలు ఉన్నాయి, దాన్ని బట్టే మన కర్మ అనేది ఉంటుంది, ఆ కర్మని బట్టే మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ కర్మాతీతంగా దైవారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు మన పూర్వీకులు చేసిన తప్పులకి వాళ్ళని శపించాలి, కానీ వంశం మొత్తాన్ని ఎందుకు శపిస్తారు? అదే పూర్వీకులు చేసిన తప్పులకి మనకెందుకు కర్మలు వస్తాయి అంటే, మన కర్మలు 3 రకాలుగా ఉంటాయి ప్రధానంగా. ఇది ఎక్కడ ఇదే డౌట్ నాకు వస్తే ఒక 2.5 years 3 years బ్యాక్ ఒక యోగిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఓకే ఇప్పుడు నీకు చెప్తున్నా. ఏమిటి అంటే మన కర్మలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి ఆయన చెప్పింది మనకి పితృకర్మ అంటారు, ఓ 30%. ఆయన ఊరక జనరల్గా అర్థమవడం కోసం పర్సంటేజ్ చెప్పాడు. పితృకర్మ అనేది ఓ 30%, పూర్వజన్మ కర్మ అనేది ఒక 30%, గోచార కర్మ అనేది ఒక 40%. పితృకర్మ తల్లిదండ్రులతో పాటు మన పుట్టుకతో తల్లి DNA తండ్రి DNA నుంచి మన ఆరోగ్యము మనకి లభిస్తుంది, మన శరీరం మనకు లభిస్తుంది. శరీరంలో ఉన్న స్టామినాస్ అన్నీ తల్లిదండ్రుల DNA నుంచే వస్తాయి, వద్దన్నా కాదన్నా. ఎందుకు? మన పుట్టుకకు వాళ్ళ కారణం అయ్యారు కాబట్టి. సో వాళ్ళ ఆస్తిపాస్తులు ఎలాగొస్తాయో అలాగే వాళ్ళ కర్మలు కూడా మనకు వస్తాయి. నువ్వు ఆస్తిపాస్తులు తీసుకున్నప్పుడు అప్పులు తీసుకొని అంటే ఎట్లా కుదురుతుంది? ఆస్తిపాస్తులతో పాటు అప్పులు వస్తాయి. నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాలు ఉంటాయి, ఆ పాపాలు నీకు కర్మలుగా వస్తాయి. ఓకే, అవి నీ ఓన్ అన్నమాట, అది నువ్వు మార్చుకోవడానికి లేదు. ఓకే, గోచార కర్మ అంటే ఇప్పుడు ఒక ఊర్లో వర్షం పడింది, ఆ వర్షానికి అందరూ సఫర్ అవుతారు. ఒక ఊళ్ళో ఎండ ఎక్కువగా వస్తుంది, ప్రకృతి సంబంధమైనటువంటి ఒక దేశంలో ఒక లా వచ్చింది కొత్తగా, ఏమవుతుందో ఆ లాకి కట్టుబడి అందరూ మారాలి, అవునా? సో పరిస్థితులను బట్టి గోచార కర్మ అంటే మన చుట్టుపక్కల పరిస్థితులు సామాజిక స్థితిగతులను బట్టి మారేటటువంటి.
అయితే దీంట్లో మనకి జ్యోతిష శాస్త్రం రెమెడీల్లో మనం 2 కర్మలు మార్చుకోవచ్చు. ఒకటి గోచార కర్మ, రెండవది పితృకర్మ, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి కర్మ. అంటే ఎట్లా మార్చవచ్చు అంటే నువ్వు బాగా సాధన చేసి మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యావనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నీ తల్లిదండ్రుల ఐడెంటిటీ అక్కడ ఉండదు, నీ ఐడెంటిటీతో నీ తర్వాత జనరేషన్ ఉంటుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళ తండ్రి గారు ఎవరు అంటే పెద్ద టక్మని చెప్పలేము, వాళ్ళ తాతగారు ఎవరు అంటే అసలు చెప్పలేము. కానీ మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఫ్యామిలీ స్ట్రక్చరే మారిపోయింది. అలా ఆ పితృకర్మ మార్చుకోవడం అంటే అలా అనమాట. సో మనకి తల్లిదండ్రుల చేసిన పుణ్యం నుంచి ఎలాగైతే పుణ్యాలు వస్తాయో పాపాల నుంచి పాపాలు కూడా వస్తాయి. అంటే పాపాలు అంటే దాంట్లో ఉన్న పేటర్న్స్. ఇప్పుడు దాన్ని అంతగా ఆలోచించే బదులు ఒక మదర్కి బాగా నవ్వే అలవాటు ఉందనుకోండి, పిల్లవాడు నవ్వుతుంటే అమ్మ లక్షణాలు వచ్చినాయిరా అంటారు. లేదా అమ్మమ్మ ఏదన్నా చేసే అలవాటు ఉన్నది, అది మనమడి చేసేదనుకోండి, అమ్మమ్మ లక్షణం వచ్చిందిరా అంటారు. అది ఆ DNA ద్వారా వచ్చింది కదా. ఆ DNA ద్వారా మంచి ఎలాగ వచ్చిందో చెడు కూడా అలానే వస్తుంది. కర్మలు ఇన్నున్నాయి అన్నున్నాయని చెప్పకుండా మన ఆచార వ్యవహారాల్లోనే ఆ కర్మలు తీరిపోయేటట్టుగా చెప్పారు. శుక్రదోషం ఉంది, అది స్త్రీ దోషంగా ఈరోజు చెబుతున్నాం. వాడికి వివాహం ఆలస్యం అవుతుంది, సంసారంలో సుఖం ఉండదు. నీకు నచ్చిన వాళ్ళకి వస్త్రాలు దానం చేస్తే, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి ఆడపిల్లల్ని బాగా చూసుకుంటే, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళలో తల్లి భావన చూస్తే, అక్కా చెల్లెల భావన చూస్తే శుక్రుడు దోషం నుంచి తప్పుకుంటాడు. సో ఇది మన ఆచారంలో ఉంది, ప్రతి ఒక్కరిని అమ్మాని చూడమని. నువ్వు అమ్మాని చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు చూసుకుంటూ వచ్చేసరికి నీకు పెళ్లి టయానికి శుక్రుడు ఎక్కడ దోషంలో ఉంటాడో, ఒకవేళ నీ తండ్రో తాతో ఎవరి పక్కన ఆడవాళ్ళ పక్కన ఏదన్నా తప్పు చేసినా ఇక్కడికి వచ్చేసరికి నీ DNAలో వచ్చినా నువ్వు ఈ ఆచార వ్యవహారంలో నడిచావు అనుకోండి, ఆ దోషం పోతుంది. ఎవరినో పట్టించుకోవాలి ఆ పెద్దవాళ్ళని, అది పితృదోషం కింద వస్తుంది. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పితృదోషం కింద వస్తుంది. నువ్వు ప్రతి ఒక్కరిని పెద్దవాళ్ళని గౌరవ మర్యాదలుగా చూసావనుకోండి, పితృదోషం పోతుంది. తండ్రి సమానుల్ని, నాన్నగారు వయసు వాళ్ళని ఏమండి కావాలా, ఎందుకు నేను మొన్న ఫ్లైట్ దిగి వస్తుంటే ఒక ఆయన పెద్ద ఆయన ఒక్కరే వచ్చారు, కాశీ నుంచి దిగాను, వాళ్ళు ఎవరో కాశీలో ఎక్కిచ్చారు. టకటగా ఫ్లైట్ వచ్చిన తర్వాత అందరూ బస్సు ఎక్కడానికి పరిగెత్తుంటారు కదా, వాళ్ళు ఏంటి ఎక్కడ ఏదో ఏలూరు దగ్గర ఊరు, వాళ్ళు ఏంటి మొత్తం ట్రాలీ బ్యాగ్ వేసిన కర్రల సంచితో వస్తున్నారు. పెద్దవాళ్ళు 65-70 ఆ టైంలో. నేను కర్రల సంచి తీసుకొచ్చి బస్సులో ఇచ్చా, ఆ స్టెప్స్ దిగి బస్సుకి వెళ్ళేంతవరకు. అదేం పెద్ద భారం కాదే. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నాయన చల్లంగా ఉండాలి అన్నారు. ఏమైంది, నేను ఒక తండ్రి పట్ల ఏదన్నా ఒక రోజు మాట జారి ఉంటే ఆ మాట జారిన తాలూకు కర్మ వీళ్ళు బాగుండాలి అనే ఆశీర్వచనానికి మ్యాచ్ అయిపోతుంది. బిందెల్లో మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, నువ్వు 10 చెంబులు మంచినీళ్ళు పోస్తూ ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది ఒక రోజుకి మంచిగా అయిపోతుంది. అలానే నువ్వు పుణ్యం చేసుకుంటూ వెళ్తూ ఉంటే పితృ తాలూకు వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది పోతుంది. నువ్వు ఇంత ముందర కుజదోషం అనే కాన్సెప్ట్ ఒక 20 ఏళ్ల కింద లేదు, ఈరోజు ఎందుకు వచ్చింది, బాగా అందరూ ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే కుజదోషం అనేది 100లో 70 మందికి ఉంటుంది. ఎందుకు, కుజుడు 7 స్థానాల్లో ఉంటే కుజదోషం. కానీ అది ఏ లెవెల్లో ఉన్నది అనేది తర్వాత క్యాలిక్యులేషన్లో తెలుస్తుంది. వాడికి 100% ఉందా, ఇంకోటి 10% ఉందా, ఇంకోటికి ఎట్లా ఉంది అనేది. ఓకే, అయితే కుజదోషానికి రెమెడీ ఏంటి? పూర్వకాలంలో ఎవరో ఒకరి సంసార జీవితంలో ఏలు పెడితే నీకు ఇక్కడ కుజుడు దోషంగా వచ్చాడు, నువ్వు పోయి 4 పెళ్ళిళ్ళకి హెల్ప్ చేస్తే ఆ కర్మ పోతుంది. ఇంత ముందర పెళ్ళిళ్ళ వ్యవస్థ ఎలా ఉండేది, ఇంటి ముందర టెంట్ వేసేవారు, తండ్రులు ఏం చేసేవాళ్ళు, పోయి ఆ పెళ్ళికి పోయేసి ఏదో డబ్బులో పలానా నా మిత్రుడు కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో అయిందని వాళ్ళ జోబులో ఉన్నది ఏదో 1000-2000 ఇచ్చేవాళ్ళు తండ్రులు. తల్లులు వెళ్ళి ఏం చేసేవాళ్ళు, పిండి వంటలకు హెల్ప్ చేసేవాళ్ళు. అబ్బాయిలు ఉంటే వడ్డం చేసేవాళ్ళు, అమ్మాయిలు ఉంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేయడమో ఏదో ఈ యాక్టివిటీలో ఎవడికి దోచిన యాక్టివిటీలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరింట్లో పెళ్ళి అంటే ఆ వీధంతా పెళ్ళిలాగా ఉండేది. అప్పుడు ఏమైంది, ఈ వీధిలో ఉన్న వాళ్ళ పెళ్లి తాలూకు ఉన్నటువంటి నెగిటివ్ కర్మలన్నీ ఆ పెళ్లిలో తీర్పినాయి. అలా 4 పెళ్ళిళ్ళలో చేయగానే 4 పెళ్ళిళ్ళలో నీకు ఉన్న కర్మ పోయింది, ఆటోమేటిక్గా నీ పెళ్ళి అయిపోతుంది.
ఒక యోగి చెప్పాడు నాకు, ఏంటంటే పెళ్ళి సరిగ్గా కాలేదంటే ఒక 10 పెళ్ళిళ్ళకి వెళ్ళి వడ్డించమని, అన్నం వడ్డి అంటే ఏ శ్రమ లేకుండా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా 10 పెళ్ళిళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయమన్నారు. అలా హెల్ప్ చేసిన తర్వాత చాలామంది జీవితాల్లో పెళ్ళిళ్ళు అయినాయి. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మన ఈ హిందూ ఆచార వ్యవహారాల్లో ఇవన్నీ సహజంగా పెట్టేశారు. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినావు అనుకోండి, తల్లి తాలూకు కర్మలు, తండ్రి తాలూకు, తాతల తాలూకు ఉన్న అన్ని కర్మలు పోయి నీ పెళ్లి టయానికి సర్వసాధారణంగా ఒక మంచి గృహస్థుడిగా ఒక 20 ఏళ్ళకి తయారయ్యే విధంగా ఒక కాంబో, అదేంటంటారు ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒక కాంబో ప్యాక్ నీ కర్మ ప్రక్షాళని నీ ఆచార వ్యవహారాల్లో పెట్టాడు. శివాలయం కార్తీక మాసం వెళ్ళమంటున్నారు. శివాలయానికి వెళ్ళి దర్శనం చేస్తే నీకు ఒకవేళ పొరపాటున తెలుసో తెలియకో శని దోషం ఉంటే శివాలయానికి వెళ్ళి అని చెంబడి నీళ్ళు పోస్తుంటే పోతుంది. సోమవారం పోసావు, నీకు శని దోషం వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. 4 గురువులకి దండం పెట్టుకుంటూ ఉన్నావు. నీకు ఏదైనా గురువు వచ్చి ఏదన్నా నిన్ను అప్పులు పాలు చేయాలో లేకపోతే ఏదైనా నష్టం చేయాలనుకున్నా 4 గురువులకి వస్త్రం ఇచ్చి దండం పెట్టుకుంటూ, సన్యాసులకు వస్త్రం ఇచ్చి గౌరవించుకుంటూ, గుళ్ళలో పూజలకు వస్త్రం ఇచ్చి గౌరవిస్తూ ఉంటే గురువుల పరంగా నీకు పెరిగింది. సో నీ ఆచార వ్యవహారాలు నువ్వు అనుభవిస్తూ ఉంటే, నీ జీవితంలో నువ్వు ముందుకెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దోషాలు వస్తాయి, వచ్చిన దాన్ని ప్రక్షాళన చేసుకునే విధానం మన దాంట్లో ఉంది. ఆ ప్రక్షాళన, ఆస్తులు తీసుకుంటే అప్పులు కూడా తీసుకోవాల్సిందే. నీవు మంచి రూపం వచ్చి ఎర్రగా పుట్టావు అన్నావు, తండ్రి నుంచి వచ్చిందేగా. తల్లికో తండ్రికో డయాబెటిక్ ఉంటే ఈరోజు కొడుకు వస్తుంది అంటున్నారుగా. నాకెందుకు రావాలి ఈ డయాబెటిక్ అంటే, ఎందుకు? వంశపారపర్యం. ఇది కూడా వంశపారపర్య కర్మలు కూడా. కాకపోతే నువ్వు ప్రక్షాళన చేసుకుంటూ ఉంటుంది. ఒక డయాబెటిక్ వస్తుంది ఆ డిఎన్ఏలో, వాడు రోజు యోగా చేస్తున్నాడు, కొద్దిగా డైట్లో ఇట్లా మెయింటైన్ చేస్తున్నాడు, వాడికి 40 ఏళ్ళకి రావాల్సింది 50 ఏళ్ళకి వస్తుంది. మారుతుందా? సో అలానే ప్రతి ఒక్కటి మన వ్యవహార శైలిలో, వ్యవహార శైలిలో, ఆచార వ్యవహారాల్లో మార్చుకుంటే కర్మలున్నా దద్దమవుతాయి. అదే మన పెద్దవాళ్ళు మనకు చెప్పింది.